బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 4 రోజుల తర్వాత బుధవారం తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. 42 పేజీల ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది. ఇవాళ ఈ చర్చ మరింత వేడి రాజుకోనుంది. దీంతో నేడు విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభ వేదికగా ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చలో భాగంగా శ్వేతపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. ఇక గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో 50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయామని గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అప్పులు నష్టాలతో పాటు విద్యుత్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితిగతులు శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 4 రోజుల తర్వాత బుధవారం తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఇక 42 పేజీల ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది. ఇక ఇవాళ ఈ చర్చ మరింత వేడి రాజుకునుంది. దీంతో నేడు విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఈ రోజు విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంపై దాదాపుగా వాడివేడి చర్చ జరిగిన నేపథ్యంలో ఈ రోజు విద్యుత్ రంగంపై ఎలా ఉంటుంది, సమావేశాలు ఎలా ఉంటాయి, ఈ రోజు కూడా వాడివేడిగా సభ కొనసాగే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ అన్నా. ఖచ్చితంగా అని చెప్పుకోవాలి. నిన్న మనం చూస్తే ఆర్థిక స్థితిగతులపైనే అంత దారుణంగా పోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వాడివేడిగా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే నిన్న మనకు అంత సిచ్యువేషన్స్ అయితే కనబడతాయి. అయితే ఆర్థిక దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో అంతుంటే ఈ రోజు హైదరాబాద్ మనం చూసుకుంటే ఏదైతే విద్యుత్ రంగానికి సంబంధించి మాత్రం ఈ రోజు చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే విద్యుత్ రంగానికి సంబంధించి మొదటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 24 గంటల కరెంటు ఇస్తా ఉన్నాం రైతాంగానికి అని చెప్పేసి, ఉచిత కరెంటు అని చెప్పేసినటువంటి ఒక ట్యాగ్ లైన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం వాడేది గతంలో. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, రైతులకు ఎక్కడ కూడా మీరు 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కేవలం మాటలకు మాత్రమే పరిమిత అయ్యాయి అన్నటువంటి పాయింట్ ను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు విద్యుత్ రంగంపై పూర్తి స్థాయిలో కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. ఈ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి నేపథ్యంలో పూర్తిగా 42 పేజీలకు ఆర్థిక స్థితిగతులపైన నిన్న ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారో మరి అదే రకంగా ఈ రోజు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. అంతే వాడి వేడిగా కూడా ఈ రోజు కూడా చర్చ కొనసాగే అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. గత ప్రభుత్వం నియామకానికి సంబంధించిన విద్యుత్ వల్ల విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి అప్పులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి అన్నటువంటి పూర్తి నివేదికను కూడా ఈరోజు బయటపెట్టబోతా ఉన్నాయి. అంటే ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఇవాళ ఈ చర్చకు సంబంధించి మరింత వేడి రద్దుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీంతో నేడు అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి దీనికి సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా విద్యుత్ రంగంలో పూర్తిగా విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలలో 81,516 కోట్ల రూపాయలు అప్పులో ఉన్నాయని, మరొక 50,275 కోట్ల నష్టంలో కూరుకుపోయామంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో మనందరం విన్నాం. సో మరి గవర్నర్ ప్రసంగంలో విన్నటువంటి ఆ వాస్తవాలను మరి ఇప్పటికే కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి కూడా 80,000 కోట్లు ఏ విధంగా ఖర్చు అయ్యింది, 81,516 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన అవసరం ఏంటి విద్యుత్ రంగానికి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు రేజింగ్ చేస్తా ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం ఇచ్చినప్పటికీ కూడా పొందలేని సమాధానాలే అంటూ కూడా కాంగ్రెస్ తిప్పికొడతా ఉంది. అయితే గవర్నర్ ప్రసంగంలో ఒక క్లారిటీ రావడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు శ్వేతపత్రం ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ అయితే రాబోతా ఉంది.
రాష్ట్రంలో విద్యుత్ రంగంలో మనం ఎంత అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం, ఇన్ని లక్షల కోట్ల అప్పులు దేనికయ్యాయి అన్నటువంటి దానిపైన కూడా చర్చ కొనసాగేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అప్పులు నష్టంతో పాటుగా విద్యుత్ సరఫరా, విద్యుత్ కొనుగోలుతో పాటుగా ఉత్పత్తికి సంబంధించినటువంటి కేంద్రాల సహకార అవకాశాలకు సంబంధించినటువంటి పైన కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రంలో పొందుపరిచనున్నారు. అనంతరం కూడా రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించిన స్థితిగతులతో శ్వేతపత్రంపై అసెంబ్లీలో కొంత వాడివేడిగానే చర్చ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరి జగదీశ్వర్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు, గతంలో మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి మరి ఎటువంటి సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు? విద్యుత్ రంగాన్ని మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నారు, మోటార్లకు మీటర్లు పెట్టకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యుత్తులో వ్యవసాయ రంగానికి అందుబాటులో కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం ఇవ్వబోతా ఉంది, ఎలాంటి చర్చలకు దారి తీయబోతా ఉంది, ఎంత ఇష్యూ రేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా వీళ్ళు కొంత ఆసక్తిగానే కనబడతా ఉంది. మరి శ్వేతపత్రంలో పొందుపరిచిన ఏ విధంగా పొందుపరచబోతా ఉన్నారు, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఎందుకు తీసుకొచ్చారు, ఎంత తీసుకొచ్చారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వెన్నెల అయితే మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా లాగ్ బుక్ని దాచేశారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. మరి దీనిపై అదే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఏ విధంగా సమర్థించుకుంటారు, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీనికి ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు? గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేక సందర్భాలలో కూడా ఆయన నియోజకవర్గంలోని పలు కేంద్రాలకు వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఏదైతే సబ్ స్టేషన్లకు వెళ్ళినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాలలో లాగ్ బుక్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ కూడా దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి పాయింట్ ను మనకు వెంకటరెడ్డి చాలా సందర్భాలలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా సరే అక్కడ ఉన్నటువంటి ఏదో ఎంప్లాయీస్ తో తెప్పించుకొని చూసినప్పటికీ కూడా 6 నుంచి 7 గంటల వరకే విద్యుత్ మీరు ఇచ్చినట్టుగా ఉంది, మీరు 8 గంటలు అనేటువంటి పాయింట్ రేజ్ చేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ ఎప్పుడు చూసినా లేదు ఖచ్చితంగా మేము 24 గంటల కరెంట్ ఇచ్చాము, 24 గంటల కరెంట్ ఇచ్చాము అన్నటువంటి పాయింట్ ని మెన్షన్ చేస్తా ఉన్నారు. బట్ లేదు అన్న పాయింట్ ను కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. మరి ఈ రోజు మాత్రం ఒక క్లారిటీ తిరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే విద్యుత్ అటు కాంగ్రెస్ ప్రభుత్వం 3 గంటల కరెంట్ ఇస్తుంది అని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఒక దుష్ప్రచారాన్ని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఈ యొక్క పూర్తి లెక్కలు డేటాతో పాటుగా గతంలో కూడా వెంకటరెడ్డి చెప్పడం జరిగింది, లాగ్ బుక్లు తీసుకొచ్చి మీ ముందు పెడతాను అని చెప్పడం జరిగింది. మరి అట్లాంటి చర్యలు కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు, ఎన్ని గంటల విద్యుత్ మీరు సరఫరా చేస్తా ఉన్నారు అనే పైన కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఈ యొక్క చర్చలో మరి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ వైపు ప్రొటెక్ట్ చేసుకోబోతా ఉన్నారు, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోబోతా ఉన్నారు అనేది కూడా కొంత ఆసక్తి అయితే కనబడతా ఉంది. నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అలా కూడా ప్రతి పాయింట్ కి అయితే సమాధానం ఇచ్చినట్టుగానే కనిపించింది. బట్ కొన్నిటికి సమాధానం లభించాల్సిన అవసరం ఉంది. సో మరి ఈసారి కూడా మళ్ళీ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఒక ½ అవర్ టీ బ్రేక్ అనంతరం చర్చ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వెనల రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 4 రోజుల తర్వాత బుధవారం తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 42 పేజీల ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది. ఇవాళ ఈ చర్చ మరింత వేడి రాజుకునుంది. ఇక దీంతో నేడు విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభ వేదికగా ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చల్లో భాగంగా శ్వేతపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 4 రోజుల తర్వాత బుధవారం తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 42 పేజీల ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, నిన్న ఆర్థిక రంగంపై దాదాపు వాడివేడి చర్చ కొనసాగింది అసెంబ్లీలో. మరి ఈ రోజు కూడా ఆర్థిక వ్యవస్థపై కొంతమేర మాట్లాడాలి. మరి ఈ రోజు మరొక శ్వేతపత్రాన్ని విడుదల
చేయనుంది విద్యుత్ రంగంపై. మరి ఈ రోజు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకునే అవకాశం ఉందంటారు? గతంలో కరెంట్ నేపథ్యంలోనే చాలా ప్రతిపక్షాలకి గత ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య తీవ్ర మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఏం చేసిందో విద్యుత్ రంగంలో ఈ రోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. మరి దీన్ని ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా సమర్థించుకునే అవకాశం ఉంది? దానికి ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు రాజు? వెన్నెల, తెలంగాణ 3వ శాసనసభ ఈరోజు 6వ రోజు శాసనసభ సమావేశాలు 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ శాసనసభ సమావేశాలు ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 2 దఫాలుగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తాము, ప్రజలకు అన్ని తెలియాలి, రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎంత అప్పు ఉంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి. సో నిన్న మనం చూసాము, ఆల్రెడీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, రాష్ట్రానికి చెందినటువంటి మొత్తం అప్పులు ఎంత ఉన్నాయని చెప్పేసి నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చెప్తా ఉంది రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉందో, గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వస్తుంది. 24 గంటల కరెంటు అని చెప్పేది ఒక బోగస్ మాత్రమే అని చెప్పేసి అది చెప్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అయితే ఎన్నికల ముందు కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ విషయంపై 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు, లాగ్ బుక్స్ కూడా దాచిపెడతా ఉన్నారు. ఎక్కడ ఏ సబ్స్టేషన్ చూసినా కూడా లాగ్ బుక్స్లో ఎంటర్ అనేది 10-12 గంటల కంటే మించి రావడం లేదని చెప్పేసి కూడా గతంలో విమర్శించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో ఏదైతే డిస్కంలకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పేసి డిస్కంల ద్వారా చాలా కూడా డబ్బు అయితే దాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి కూడా తీవ్రంగా ఆరోపిస్తూ వస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపై ఈరోజు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం కూడా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణ వచ్చినప్పుడు 2014లో ఏ విధంగా ఉంది, అంటే మనకు కరెంటు యూటిలైజేషన్ ఏ విధంగా ఉంది రాష్ట్రంలో, తర్వాత గత 10 సంవత్సరాలలో ఏ విధంగా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చర్చలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి ప్రతిపక్ష పార్టీ నుంచి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ చర్చలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మనం చూస్తాము, నిన్న కూడా ఈ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికార విపక్షాల మధ్యలో అయితే ఒక మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మేము ఆస్తులు పెంచాము, అప్పులు చేసినా సరే ఆస్తులు పెంచామని చెప్పేసి బీఆర్ఎస్ వర్షన్ ఏదైతే ఉందో, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తూ ఉంది. ఖచ్చితంగా అధికార పక్షం చెప్తా ఉంది, అప్పులు చేశారు, రాష్ట్రానికి 6.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం జరిగింది, మీ స్వంతానికి ఉపయోగించుకున్నారు, ఒక కుటుంబమే లబ్ధి పొందింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ పై ఏర్పడినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబమే మొత్తానికి లాభపడింది, అంతేగాని వైద్యాన్ని కూడా విస్మరించడం జరిగిందని చెప్పేసి నిన్న ఆ సభలో మాటల యుద్ధం అయితే నడవడం జరిగింది. ఈ రోజు కూడా శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ విద్యుత్పై చర్చ కూడా కూలంకషంగా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య అయితే ఒక మాటల యుద్ధం అయితే కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాలలో ప్రభుత్వం అయితే శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈరోజు విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటికే బులెటిన్లో ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా దీనిపై ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు, గత ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పేసి దానిలో ఎవరెవరికి లబ్ధి చేకూరే విధంగా కూడా చేసిందని చెప్పేసి, ముఖ్యంగా అందులో ఉన్న లోటుపాట్లు, అప్పులను అవన్నిటిని కూడా ప్రజల ముందు, శాసనసభ ముందు ఈరోజు ఉంచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుందనే మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, దేశంలోనే నెంబర్ 1 అని చెప్పేసి కూడా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు కూడా. ముఖ్యంగా ఏ రాష్ట్రం కూడా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం లేదు, అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ వస్తూ ఉందని చెప్పేసి కూడా గతంలో ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో దాన్ని ఈరోజు ఏ విధంగా సభలో డిఫెండ్ చేసుకుంటారనేది చెప్పి మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఈరోజు నెలకొని ఉంది. వెన్నెల
అయితే ఇటు చూసుకున్నట్టయితే రాజు ప్రధానంగా 24 గంటల కరెంట్ అనే విషయంలో గతంలో కూడా దాదాపుగా వాడివేడి చర్చ సాగింది. ఇటు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇచ్చామంటూ చెప్తూ వచ్చింది. అయితే ఈ రోజు ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ చూసుకున్నట్టయితే 24 గంటల కరెంట్ ఇవ్వలేదు, లాగ్ బుక్లు కూడా దాచేశారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి లాగ్ బుక్ వివరాలే కానీ లేకపోతే 24 గంటల కరెంటు విషయంలో కానీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా దీనిపై కూడా అన్ని విషయాలు కూడా ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ విద్యుత్ కూడా రాష్ట్రంలో సరిపడా లేనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఎప్పుడైతే కొనుగోలు చేయడం జరిగిందో అది కేంద్ర ప్రభుత్వము నేషనల్ డిస్కమ్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్న రేటు కంటే కూడా అత్యధిక రేటు వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించడం జరిగింది. ఈరోజు సభలో ఖచ్చితంగా దాన్ని ఆధారాలతో సహా కూడా శ్వేతపత్రం రూపంలో ఖచ్చితంగా వివరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ సంవత్సరంలో ఎంత కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేసి రైతులకు ఎంత మేరకు ఉచిత విద్యుత్ పంపిణీ చేశారని చెప్పేసి దాంట్లో ఖచ్చితంగా వివరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అంటే ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుందో అనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా గతంలో మనం చూసాము బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది అంటే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కాకుండా మేము ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి అదేవిధంగా రాష్ట్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెంచాము, అదేవిధంగా విద్యుత్ యూటిలైజేషన్లో తెలంగాణ నెంబర్ 1గా ఉంది అని చెప్పేసి కూడా గత ప్రభుత్వం చాలాసార్లు చెప్పడం జరిగింది. నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ యావరేజ్ పవర్ యూటిలైజేషన్లో ఎక్కువగా ఉంది అని చెప్పేసి కూడా గత ప్రభుత్వం చాలాసార్లు కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు సభలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది, ఈ శ్వేతపత్రం విడుదల అయిన తర్వాత అందులో లెక్కలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మనం గతంలో కూడా చూసాము. నిన్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం 6.5 లక్షల కోట్ల పైగా ఉన్న అప్పులు నిన్న అందరూ చూసి చాలామంది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియడం జరిగింది. అది ఇన్ని లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి కూడా ఇన్ని రోజులు ఎవరికి తెలియదు అని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాలు అదేవిధంగా ఇటు ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఇన్ని రోజులు కూడా దాన్ని దాచి ఉంచారని చెప్పేసి కూడా చాలా వరకు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు విద్యుత్ రంగంపై ఇంకా ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పేసి ఒకంత రాష్ట్ర ప్రజానికం కూడా ఇటు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నట్టు 24 గంటల ఉచిత విద్యుత్ అదేవిధంగా రైతులకు మేము ఇవన్నీ అందిస్తూ ఉన్నామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని లెక్కలతో సహా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బయట పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు చర్చ అయితే అంటే రెండు పార్టీల మధ్య ఇటు అధికార విపక్షాల మధ్య మనం చూడొచ్చు. గతంలో ప్రతిపక్ష సభ్యులు తక్కువగా ఉండేది, కానీ ఈసారి మాత్రం ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలో బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడివేడిగా సభలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం గత 4-5 రోజులుగా చూస్తూ ఉన్నాం. సభ మాత్రం ఇటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డి అంటే డి అన్నట్టుగా కూడా రెండు పార్టీల మధ్య చర్చ అయితే జరుగుతుంది. మరి ఈరోజు ఆ చర్చ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ సో ఈరోజు ఏదైతే అంటే ఏ విధంగా విద్యుత్ పై వాళ్ళు సమర్థించుకుంటారో అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి అంశాలను ఈరోజు శ్వేతపత్రం రూపంలో విడుదల చేస్తూ ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠగా అయితే వాతావరణం అయితే నెలకొని ఉంది. వెనెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.